దేవిసీమ ఉప్పెన దేశం చరిత్రలోనే మహా విషాదమని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. అవనగడ్డ మండలం పులిగడ్డలో 1977 నవంబర్ 19 ఉప్పెన మృతుల స్మారక స్తూపం వద్ద ఘననివాళులర్పించారు. అవనగడ్డ సెంటర్లో దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావుకు నివాళులర్పించారు. గాంధీ క్షేత్రంలో ఇందిరాగాంధీ, ప్రభాకర్జీ విగ్రహాలకు నివాళులర్పించారు. దివిసీమ ఉప్పెన మహా ప్రళయం పెను విషాదం నింపితే నాటి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను కదిలించి దివిసీమకు రప్పించి ఉప్పెనతో కొట్టుకుపోయిన గ్రామాలను పునర్నిర్మాణం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 19 ఈ దివిసీమ ప్రజలు ఎప్పటికీ కూడా మరవని రోజు ఇది. 1977లో నవంబర్ 19 ఇక్కడ మనకి ఉప్పెన రావటం, దానితో దగ్గర 10,000కు అధికారికంగా 10,000 మంది చనిపోయారు అంటారు, కానీ అనాధికారికంగా ఎంతో వేల మంది చనిపోయారు అని చెప్పేది మనకి రికార్డ్స్లో ఉన్నది. అంటే ఏ విధంగా వచ్చింది, ఇంకా ఈ రోజుకి ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళు ఎవరినన్నా మనం అడిగితే ఆ సన్నివేశాలు ఇంక ఈ రోజుకి కూడా మర్చిపోలేని దృశ్యాలుగా వాళ్ళ కళ్ళల్లో ఇంకా మెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న పెద్దలు ఎవరిని ఉన్నారంటే ఆ రోజు చెట్లు ఎక్కటం కానీ ఏదైనా పెద్ద డాబాలు ఉంటే ఆ డాబాలు అట్లా తప్పించుకుని, లేదంటే ఎవరన్నా ఊరు వెళ్తే ఆ రోజున లేని వాళ్ళు, ఆ విధంగా చాలా తక్కువ మంది ఆ ఉప్పెన నుంచి బయటపడిన పరిస్థితి ఆ రోజు ఉంది. దగ్గర 10,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ మన దివిసీమని పునర్నిర్మాణం చేసుకున్నాము. తర్వాత ఆ రోజు మన మండలి వెంకట కృష్ణారావు గారు మంత్రివర్యులుగా ఉండి వారు అనేక స్వచ్ఛంద సంస్థల్ని దేశ విదేశాల నుంచి, బయట నుంచి, అమెరికా నుంచి అట్లా అనేక మంది వచ్చి ఈరోజు మనం ఈ పునర్నిర్మాణం చేసుకున్నామంటే వారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి వారికి అందరికీ ఇప్పుడు ఇల్లు కట్టి వాళ్ళందరూ ఈరోజు అక్కడ ప్రాంతాల్లో ఉంటున్నారు. అంటే ఇంకా ఆ ఇళ్లలోనే, ఆ రోజు కట్టిన ఇళ్లలోనే ఇంకా ఈ రోజుకి కూడా అక్కడ ఉంటున్నారు. అంతమంది ఎవరైతే ఆ రోజు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఇటువంటి రోజు చాలా బాధాకరమైన రోజు ఇది మన చరిత్రలో. అటువంటి దివిసీమని ఈ విధంగా నష్టపరిచిన రోజు. దీన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకుని ఆ రోజు ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వారి ఆత్మశాంతి కలగాలని ఈరోజు ఇక్కడ పులిగడ్డలో ఏర్పాటు చేసినప్పుడు స్తూపం దగ్గర ఈరోజు ఇక్కడ వారికి ప్రార్థన చేసుకుంటాం జరిగింది.